ఈ అద్భుతాన్ని చూసినప్పుడు కేవలము మీరు అద్భుతంగానే చూడకండి. దిస్ మిరకల్ హ్యాస్ ఎ మెసేజ్. ఇట్స్ ఎ స్పిరిచువల్ మెసేజ్. అది ఒక ఆత్మీయమైన పాఠం దాంట్లో ఉంది. ఆ ఆత్మీయమైన పాఠాన్ని చూడండి. అద్భుతంలోనికి చూసినప్పుడు ఆత్మీయమైన పాఠాన్ని చూడండి అని అంటున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఈ 7 అద్భుతాల ద్వారా యోహాను చక్కగా ఒక్కొక్క అద్భుతం ద్వారా ఒక్కొక్క పాఠాన్ని మనకి చూపిస్తూ నేర్పిస్తూ ఉన్నాడు. లుక్ బిహైండ్ ద మిరకల్, దెర్ ఇస్ ఎ మెసేజ్. హీ డిడ్ంట్ హీల్ ఎవ్రీబడి. మీరు చూస్తే ఈ పక్షవాత రోగి దగ్గరికి 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. అది బెతస్తా అనే కోనేరు. అక్కడ ఈ పక్షవాత రోగి ఒకడే లేడు, చాలా మంది రోగులు ఉన్నారు. కానీ యేసయ్య ఒక్కడనే స్వస్థపరిచాడు. యేసయ్య ఒక్కడనే స్వస్థపరిచాడు. యేసయ్య ఎందుకు ఒక్కడనే స్వస్థపరిచాడు? ఎందుకనంటే ఆయన స్వస్థపరచడానికి రాలేదు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వస్థపరచడానికి రాకపోతే స్వస్థత ఎందుకు చేశాడండి అని అంటారేమో. క్లాసులోకి టీచరు బోర్డు మీద రాయడానికి వస్తుందా, పాఠం చెప్పడానికి వస్తుందా? పాఠం చెప్పడానికి వస్తుంది, కానీ రాయడానికి మరి రాయిదా? అలాగైతే పాఠం చెప్పే క్రమంలో ఎక్కడెక్కడైతే రాయాలో అక్కడక్కడ రాస్తుంది. యేసయ్య నేల మీద నడవడానికి వచ్చాడా? కాదు. ఆయన ఒక పాఠాన్ని నేర్పించే క్రమంలో నేల మీద నడిచాడు. యేసు ప్రభు అన్నం పెట్టడానికి వచ్చాడా? కాదు. ఆయన ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పించే క్రమంలో అందరికీ ఆహారం పెట్టాడు. మరి యేసయ్య ఏం చేయడానికి వచ్చాడు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎత్తు ఎగరలేకపోతున్న మనిషిని, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎత్తుకు ఎగిరేటట్లు చేయడానికి వచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు ఫెయిల్ అయిపోయినోడు ఇద్దరు కలవాలంటే 2 ఆప్షన్లు. ఒకటి, ఫస్ట్ ర్యాంక్ కూడా ఫెయిల్ అయిపోవాలి తర్వాత పరీక్షల్లో, లేకపోతే ఈ ఫెయిల్ అయిపోయినోడికి కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి. యేసు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు అని చాలామంది అంటారు, కానీ దైవత్వాన్ని విడిచిపెట్టి మాత్రం మానవుడు అవ్వలేదు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా ఆయన ఎత్తు తగ్గలే. నా ప్రియ దేవుని బిడ్డలారా, భౌతికంగా మానవుడయ్యాడు, కానీ ఆత్మీయంగా ఎత్తు తగ్గించుకోని వాడే దేవుడు. ఆయన మంటి దేహము ధరించాడు, కానీ ఆ దేహము పరిశుద్ధ దేహం అని మర్చిపోకండి. పాపము లేని నిష్కలంకమైన రక్తము యేసు రక్తం. దేవుడు మానవుడయ్యాడు. మానవుడు ఎందుకు అయ్యాడు? మానవుడు ఎందుకు అయ్యాడంటే మానవుడితో కలిసిపోవడానికా? కాదు, మానవుణ్ణి దేవునితో కలపడానికి. రెండిట్లకి చాలా తేడా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, పాపుల్లో ఒకడవడానికి మానవుడు అవ్వలే, పాపుల్ని పరిశుద్ధులు చేయడానికి మానవుడయ్యాడు. సామర్థ్యాన్ని తగ్గించుకుని మానవులతో కలిసిపోలేదు, మానవుడి సామర్థ్యాన్ని పెంచి తనతో కలుపుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు, కానీ దేవుడిగా రాలేదు అని ఎవ్వడు అనకూడదు. ఎందుకంటే ఆయన సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మానవుడయ్యాడు, కానీ దైవత్వాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ పక్షవాత రోగిని స్వస్థపరిచిన అద్భుతాన్ని చూద్దాం. చాలామంది ఉండగా డైరెక్ట్గా ఈ పక్షవాత రోగి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య. వెళ్ళి స్వస్థపరిచాడు, నడిచేటట్లు చేశాడు. యోహన్ అంటాడు, నేను ఈ సువార్తని పక్షవాత రోగులందరూ స్వస్థపడడానికి రాయట్లేదు, పాపులు రక్షింపబడాలని రాస్తున్నాను అన్నాడు. నేను ఈ సువార్తని అనారోగ్యవంతులందరూ స్వస్థత పొందేయాలని రాయడంలా, కానీ పాపులందరూ రక్షింపబడాలని రాస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసయ్య ఎందుకు వచ్చాడంటే, యేసయ్య అంటాడు, నశించిన దాన్ని వెదకి. అందుకే అనారోగ్యవంతుల్ని కొంతమందినే స్వస్థపరిచాడు, కానీ పాపుల్ని మాత్రం అందరినీ రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. సమస్త మానవాళి యొక్క పాపమైన పని వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, పక్షవాత రోగి ఎత్తి అంత చెప్పండి. అదండి మన ఆత్మీయమైన హైట్, మన స్పిరిచువల్ హైట్ ఇది సార్. పక్షవాత రోగి ఎంత పొడిగైనా ఉండనివ్వండి భౌతికంగా, కానీ లేచి నిలబడలేడు. అందని ద్రాక్ష పుల్లన అని అనేది మా అమ్మమ్మ, నక్కబాబు అనేవాడట. దేవుడు అందక కొంతమంది ఆఖరికి ఏమన్నారంటే దేవుడే లేడనేస్తున్నారు, లేకపోతే దేవుడు చెడ్డోడు అంటున్నారు. నేను ఆయన ఎత్తుకు ఎగరలేకపోతున్నాను కాబట్టి అసలు ఆయనే లేడు. మానవులందరూ ఆయన ఎత్తుకు ఎగరడానికి ట్రై చేస్తున్నారు. అలాగే 38 సంవత్సరాల నుంచి ఇతడు లేవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ లేవలేకపోతున్నాడు. అది మానవుడి పరిస్థితి. అది చూపించడానికి యోహాన్ రాస్తున్నాడు. యేసయ్య తీసుకొచ్చాడు ఇక్కడికి మనల్ని. ఆ రోజు యేసు ప్రభు వచ్చాడు. తమ్ముడు కొంచెం మైకులు దాటి పెట్టేంటమ్మా.
నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వచ్చాడు. అది బెతస్దా అనే కోనేరు. ఆ కోనేరు పేరు బెతస్దా. ఆ బెతస్దా అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఏంటంటే హౌస్ ఆఫ్ మర్సీ. ఏంటి చెప్పండి? అక్కడ దయ దొరుకుతుంది. అది ఇల్లు, అది దయ దొరికే ఇల్లు అని అర్థం. నిజంగానే ఈ పక్షవాత రోగికి యేసు ప్రభు దగ్గర దయ దొరికింది ఆ రోజు. దేవునికి స్తోత్రం. ఈయనకైనా మనందరికీ ఆ దయను అనుగ్రహించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హౌస్ ఆఫ్ మర్సీ. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. యేసయ్యే కృప. దేవునికి స్తోత్రం. కృప రోజు వచ్చింది, దయ ఆ రోజు వచ్చింది పక్షవాత రోగి దగ్గరికి. ఇతను రాలే యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరికి వచ్చి నన్ను స్వస్థపరచవా అని అడగలే, యేసయ్యే వచ్చాడు ఇతని దగ్గరికి. ఎంత చక్కని క్రిస్మస్ మెసేజ్ అండి ఇది. అందుకే యోహాను మిగిలిన సువార్తల్లో అయితే మొదటి 2 అధ్యాయాల్లో మీకు జనన వృత్తాంతం కనబడుతుంది. యోహాను సువార్తలు అయితే సువార్త అంతా కనబడుతుంది యేసయ్య ఎందుకు వచ్చాడో అన్నటువంటి మెసేజ్. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త మొత్తం క్రిస్మస్ మెసేజే యోహాను సువార్త. యేసయ్య వచ్చాడు. వచ్చి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పక్షవాత రోగి మనందరికీ ముంగొత్తుగా ఉన్నాడు. ఆత్మీయమైన పక్షవాతంతో బాధపడుతున్నాం మనం. We are spiritually paralyzed and the primary source of our paralysis, మనకి పక్షవాతం రావడానికి నా ప్రియ దేవుని బిడ్డలారా ముఖ్యమైన కారణం ఏంటంటే పాపము. ఈ వ్యక్తిని పక్షపాతిగా చేసినది ఏదంట? యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. యేసయ్య అంటున్నాడు యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, యేసు దేవాలయములో ఆ పక్షవాత రోగిని కనుగొని మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని. అంటే ప్రతి అనారోగ్యవంతుడు పాపాన్ని బట్టి అనారోగ్యవంతుడు అవుతాడని నేను అంటలే, కానీ ఆ రోజు యేసయ్య స్వస్థపరిచిన ఈ పక్షవాత రోగి మాత్రం దేనిని బట్టి అతనికి ఆ పక్షవాతం వచ్చిందట? పాపాన్ని బట్టే. అందుకే యేసయ్య అన్నాడు మరి ఇంకెప్పుడు పాపం చేయకు అన్నాడు. ఎంత చక్కని రిప్రజెంటేషన్ అండి. హీస్ అ రిప్రజెంటేటివ్ మ్యాన్. సమస్త మానవులకి ముంగుతుగా ఉన్నాడు ఈ పక్షవాత రోగి. పాపము చేసి పక్షవాతంలో పడిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పక్షవాతము నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయట్లేదా అంటే ఎందుకు చేయట్లేదు? పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాము కృపయా దేవ. పాపంలో ఉన్నాను, పాపం చేయకూడదు అనుకుంటున్నాను, చేస్తున్నాను. నా స్వభావంలో, నా నైజంలో నాలో పాపం ఉంది. వచ్చి కృప చూపించవా? శరణాగత వాత్సల్యతే అన్యదా శరణం నాస్తి. వేరే దిక్కు లేదు, వేరే శరణం లేదు నాకు నువ్వు ఒక్కడే దిక్కు. ఈ పాపము నుంచి, ఈ పాపం వల్ల వచ్చినటువంటి పక్షవాతము, ఆత్మీయ పక్షవాతము నుంచి నీ ఎత్తుకెగరలేకపోతున్నా, నన్ను పాపము నుంచి విడిపించి ఆత్మీయంగా నన్ను లేపవా అని అన్నారు మన పూర్వీకులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా మీరు చూస్తారు ప్రియులరా, హీ కుడ్ డూ నథింగ్. ఆ యోహాను సువార్త 5వ అధ్యాయంలో మీరు చూస్తే ఈ పక్షవాత రోగి లేచి నిలవబడ్డానికి ఏం చేయగలడు అని అడిగితే దేవుని వాక్యములో మనకు కనబడుతుంది ట్రై చేస్తున్నాడు కానీ స్వస్థత. అలాగే మానవుడు కూడా ఆత్మీయ పక్షవాతంలో నుంచి పైకి లేవడానికి ఏమీ చేయలేడు. చదువుకుని ఆత్మీయ పక్షవాతం నుంచి విడుదల పొందగలడా? దొంగతనాలు చేస్తున్నాడని ఇంజనీరింగ్ చదివించారంట, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత రైలు పట్టాలు ఎత్తేసాడంట. అప్పుడు దాకా నట్లు బోల్ట్లు ఎత్తినోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గట్టిగా గాలి పీల్చుకుని నెమ్మదిగా అని వదిలితే ఆత్మీయ పక్షవాతం పోతుందా? గట్టిగా ఒకసారి పీల్చి ఇంక వదలకండి, అప్పుడేమవుతుందో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నాగరికత చదువుని బట్టో మనము ఏమి చేస్తున్నా మనము టెక్నాలజీ, మనము ఎడ్యుకేషన్, మనం ఫినాన్షియల్గా చాలామంది అంటారు నేను బలహీనుండి ఏంటి, ఆత్మీయమైన పక్షవాతము మాకు లేదు అనేవారు. మేము బలహీనులము కాదు అనేవాళ్ళు. నేను ఒకటే చెప్తున్నాను, నేను పిహెచ్డీ చేశాను కాబట్టి ఐఎమ్ నాట్ వీక్ అని అంటే, నేను డాక్టర్ చదివాను, నేను ఇంజనీర్ చదివాను, నేను బలహీను కాదు అని అంటే, నేను చెప్తున్నది నా ప్రియ దేవుని బిడ్డలారా ఇంటలెక్చువల్ వీక్నెస్ గురించి కాదు. నా అకౌంట్లో చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఐఎమ్ నాట్ వీక్, నేను బలహీనుడిని కాదు అని అంటే, నేను చెప్తుంది ఫినాన్షియల్ వీక్నెస్ గురించి, ఆర్థికపరమైన బలహీనత గురించి కాదు. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను, నాకు ఎటువంటి బలహీనత లేదు అని అంటే, నేను చెప్పేది ఫిజికల్ వీక్నెస్ గురించి కాదు, నేను చెప్పేది స్పిరిచువల్ వీక్నెస్ గురించి. ఈ
పక్షవాత రోగి ఆత్మీయంగా పక్షవాతముతో బాధపడుతున్న సమస్త మానవాళికి ముంగుత్తుగా ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఏమన్నాడంటే మీరు చదవండి, సమయం లేక అవన్నీ చదివించడంలే, రే స్వస్థపడగోరుచున్నావా అని అన్నాడు. అది ప్రశ్న అండి. అసలు 38 సంవత్సరాల నుంచి వాడు ట్రై చేస్తుంది అది. నా ప్రియ దేవుని బిడ్డలారా, తెలుగు బైబిల్లో స్వస్థపడగోరుచున్నావా అని రాయబడింది, కానీ అక్కడ ఉపయోగించిన పదము డూ యూ వాంట్ టు బీ మేడ్ హోల్, సంపూర్ణుడు అవ్వాలనుకుంటున్నావా అన్నాడు. చాలామంది పాపం వల్ల వచ్చే రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, పాపాన్ని బట్టి కలిగిన వేదనలన్నీ, భూమి మీద ఉన్న అసమాధానం, అశాంతి, ఇదంతా పాపాన్ని బట్టి వచ్చింది. కానీ అవి మాత్రమే పోతే చాలా అనుకుంటారు, కానీ ఆత్మీయ సంపూర్ణత కావాలని కోరుకోరు. కానీ యేసయ్య అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇక్కడ తెలుగు బైబిల్లో అయితే స్వస్థత అని రాశారు, కానీ నువ్వు సంపూర్ణుడు అవ్వాలనుకుంటున్నావా అంటే దాని అర్థం ఏంటంటే కేవలము స్వస్థత కాదు, నీకు అంతకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి సమస్త మానవాళికి ముంగుత్తుగా ఉంటే ఆ ప్రశ్న ఎవరికి చెప్పండి? అందరికీ. ఎందుకంటే ఈ వ్యక్తి సమస్త మానవాళికి ముంగుత్తుగా ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తిని యేసయ్య అడిగిన ప్రశ్న సమస్త మానవాళిని అడిగినట్టే. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. యేసయ్య మానవుడిగా వచ్చింది పాపుల్లో కలిసిపోవడానికి కాదు, పాపిని పరిశుద్ధునిగా చేయడానికి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు, మనందరిని అడుగుతున్నాడు. ఏమనంటే సంపూర్ణుడు అవ్వాలనుకుంటున్నావా అని అడుగుతున్నాడు. అమ్మా, ఈ ప్రశ్నలో ఒక విషయము మీరు గమనించాలి. ఈ వ్యక్తి ఆ ప్రశ్న అడిగినప్పుడు పరోక్షంగా ఏమి చెప్పినా ఏమన్నట్టంటే ఎస్ ఐఎమ్ వీక్, నేను బలహీనుణ్ణి, నేను సంపూర్ణుణ్ణి అవ్వాలనుకుంటున్నాను. నేను అవ్వాలనుకుంటున్నానంటే దాని అర్థం ఏంటంటే నేను బలహీనుణ్ణి ఒప్పుకుంటున్నట్టు. ఆమేన్. అమ్మా, దేవుడు తన సామర్థ్యాన్ని మనకి ఇచ్చి మనల్ని ఆయన ఎత్తుకు తీసుకుని వెళ్ళి, అమ్మా ఆయన ఎత్తుకు తీసుకుని వెళ్ళి ఆయనుండు స్థలంలో మనము ఉండులాగున, నిత్యము యోగిగాలు ఉండులాగున మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆర్సి స్ప్రోల్ అనే దైవజనుడు ఏమంటాడంటే గాడ్ నెవర్ కాంప్రమైజ్ ఇన్ హిస్ హోలీనెస్ టు అకామిడేట్ ద ఎంటైర్ హ్యుమానిటీ. మానవులందరినీ పరలోకం తీసుకెళ్ళిపోవడానికట ఆయన పరిశుద్ధతను తగ్గించుకోడట. మానవుల్ని పరిశుద్ధులుగా చేస్తాడు, కానీ ఆయన పరిశుద్ధత మాత్రం అంగుళం కూడా తగ్గించుకోడు. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ వాడు ఫెయిల్ అయినోడు కలవడానికి ఆయన కనీసం సెకండ్ ర్యాంక్ కూడా రాడంట. ఫెయిల్ అయినోడినే ఫస్ట్ ర్యాంక్ పట్టుకెళ్తాడంట. చెప్పలు కూడా దేవుని అన్మాయింపరచండి. ఫెయిల్ అయినోడిని నువ్వు మధ్యలోకి రా, నేను కూడా మధ్యలోకి వస్తాను అనే దేవుడు కాదు ఈ దేవుడు. నా ఎత్తుకురా, నిన్ను తీసుకెళ్తాను. అమ్మా, ఈ మాటలు వింటున్న వాళ్ళరా, నీవు దేవుడిచ్చినటువంటి ఆత్మీయ సామర్థ్యాన్ని పొందుకోవాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అనంటే నెంబర్ 1, అడ్మిట్ యువర్ వీక్నెస్. నువ్వు బలహీనుడు అని ఒప్పుకోవాలి. ఈ పక్షవాత రోగి ఒప్పుకున్నాడు, ఐ వీక్ అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్. నేను హిమాలయ పర్వతాలు ఎక్కి తపస్సు చేసిన, నేను ఒంటికాల మీద తపస్సు చేసిన, నేను యోగాలు చేసిన, నేను చదువులు చదివినా, నేను ఆస్తి సంపాదించిన, నేను టెక్నాలజీ పరంగా ఎదిగినా నేను ఎప్పటికీ ఆత్మీయంగా మాత్రం లేవలేను. ఏ విధంగానైనా చేయగలను, కానీ ఆత్మీయంగా మాత్రము నన్ను నేను లేపుకోలేను. నేను బలహీనున్నే, ఐ వీక్. సో నెంబర్ 1, ఈ క్రిస్మస్ దినాన్న యేసు క్రీస్తు గురించి చెప్తూ మీకందరికీ నేను ఒక దైవజనుడిగా, మీ మేలు కోరి, మీ స్నేహితుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, లేకపోతే మీ సహోదరుడిగా, మీ బిడ్డగా చెప్పేది ఏంటంటే మనము దేవుని దగ్గర ఒప్పుకుందాం బలహీనులమని. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ దేవుని యొక్క సామర్థ్యాన్ని, శక్తిని ఆ యేసు ప్రభు మనకి ఇవ్వడానికి వచ్చాడు. అందుకే ఆయన మానవుడిగా వచ్చాడు, కానీ నీళ్ళ మీద నడిచాడు. ఏ మనిషి నడిచాడు చూపించండి. ఆయన సామర్థ్యం తగ్గలే, ఆ సామర్థ్యాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడు, మనిషిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇవ్వాలి అనంటే నువ్వు ఒప్పుకోవాలి. యేసయ్య చెప్తుంది ఒకటే, అడ్మిట్ యువర్ సిన్. నీ పాపాన్ని ఒప్పుకో, నీ బలహీనతను ఒప్పుకో, నువ్వు బలహీనుడు అని ఒప్పుకో, నువ్వు బలహీనరాలు అని ఒప్పుకో. నా వల్ల కాదు, నేను ఆత్మీయంగా నాకు నేను లేచి నీ ఎత్తుకి చేరలేనని ఒప్పుకో. నెంబర్ 2, రెండవది, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తిని ప్రశ్న వేస్తూ ఉన్నప్పుడు
యోహాను సువార్తలో మీరు చూస్తారు, ఒకసారి చదువుతున్నాను చూడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. అండర్లైన్ దట్ వర్డ్. చాలా కాలం నుంచి బాధపడుతున్నాడు. అలాగే మానవుడు కూడా ఈ ఆత్మీయ పక్షవాతంతో ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు. మానవుడికి స్వస్థత అనుగ్రహించడానికి, ఆత్మీయ స్వస్థత అనుగ్రహించడానికి వచ్చాడు యేసయ్య. అందుకే ఇది మనకి పండగ అయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా 38 సంవత్సరాలుగా పడి ఉన్నవానికి నరకములా ఉంటుంది జీవితం. చూడండి, అప్పుడు యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, తెలుసా తెలియక, మన స్థితి తెలిసే ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఎరిగి తెలిసి చూడండి, స్వస్థపడగోర్చున్నావా అని వాడిని అడిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పాను కదా, సంపూర్ణుడు అవ్వాలనుకుంటున్నావా అని అడిగాను. అమ్మా యేసయ్య పట్టుకుని, రే లేవరా, లే లే నడిచిపో పో అని అనలే. ఆయన వచ్చింది ఇందుకొరకే కదా, మళ్ళీ అడగల. ఆయన వచ్చి రే క్రిసోస్టం రా రా పర్లేదు తీసుకెళ్తాను రా అని తీసుకెళ్ళట. రే సంపూర్ణుడు అవ్వాలనుకుంటున్నావా అని అంట. నాకు అక్కర్లేదు అని అన్నాను అనుకోండి, ఆయన బలవంతం చేయడు. బలవంతం మత మార్పుళ్ళు అంటారు. అసలు ఈ బైబిల్లోనే లేదా కాన్సెప్టు? క్రైస్తవులు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దేవుడికే లేదా కాన్సెప్ట్? అసలు ఆయన ఎప్పుడు ఎవరిని ఫోర్స్ చేయడు. ఆల్వేస్ హీ రెస్పెక్ట్స్ అవర్ విల్, హీ ఎనేబుల్స్ అవర్ విల్, బట్ హీ విల్ నెవర్ ఫోర్స్ అవర్ విల్. సో నెంబర్ 2, రెండవది, మనము ఆయన ఇచ్చు సామర్థ్యాన్ని, శక్తిని పొందుకుని ఆయన ఉండే స్థితికి వెళ్ళాలి అంటే, రెండవది మన చిత్తాన్ని, మన అంగీకారాన్ని ఆయనకి చెప్పాలి. ఇది అక్కడ గొడవండి. చెప్పకపోతే చేయడా అని అంటే, భార్య నీ భర్తగా అంగీకరిస్తున్నావు అని పెళ్ళిలో పాస్టర్ గారు అడిగినప్పుడు తన చిత్తాన్ని చెప్తేనే పెళ్లి చేస్తాడు ఆయన. పాస్టర్ గారే పెళ్లి చేయడు, దేవుడు ఎందుకు చేస్తాడు ఇంకా? అవునా కదా? నీ చిత్తాన్ని చెప్పాలి బయటికి. నోట్లో అనుకున్నానులేండి అని అనకండి. హృదయం ముందు విశ్వసించి నోటితో యేసే ప్రభు అని వీ షుడ్ కన్ఫెస్, వీ షుడ్ బిలీవ్ అండ్ వీ షుడ్ కన్ఫెస్. ఈ మాటలు వింటున్న వాళ్ళారా, ఈరోజు దేవుడు నిన్ను ఒప్పుకోమంటున్నాడు నువ్వు బలహీనుడు అని. ఈరోజు దేవుడు, దేవా నన్ను సంపూర్ణుని చెయ్యి, నా వల్ల అవడం లేదు, ఈ పాపాన్ని నేను జయించలేను, నీ ఎత్తుకు నేను చేరలేను, నన్ను ఆత్మీయంగా లేవనెత్తు, ఈ మరణ బంధకాల్లో పాపపు వ్యసనాల్లో కూరుకుపోయిన నాకు నీ సహాయం కావాలి అని అడగమంటున్నాడు. నీ చిత్తాన్ని ఆయనకి తెలియజేయమంటున్నాడు. అమెరికాలో 1829 సంవత్సరం అది, జార్జ్ విల్సన్ అనే ఒక వ్యక్తి ఒక రాబరీ చేశాడు, ఒక ఆయన్ని చంపేశాడు. దొంగతనం చేసి ఒక ఆయన్ని చంపేశాడు. జార్జ్ విల్సన్ అన్న వ్యక్తి 1829 సంవత్సరం అమెరికాలో. ఆ కాలంలో అమెరికా ప్రెసిడెంట్ కింద ఆండ్రూ జాక్సన్ ఉన్నాడు. ఆ కాలంలో దొంగతనం చేసి ఒక వ్యక్తిని చంపేసినటువంటి జార్జ్ విల్సన్కి ఆ న్యాయమూర్తి మరణశిక్ష విధించాడు. డెత్ సెంటెన్స్, మరణశిక్ష విధించిన తర్వాత అతడికి ఒకటే ఆప్షన్ ఉంటుంది, అమెరికా రాష్ట్రపతి క్షమాభిక్ష ఇస్తే తప్ప అతనికి మరణం నుంచి విడుదల, అతను చావాల్సిందే. అయితే ఆ దినాల్లో అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ఆండ్రూ జాక్సన్ ఏం చేశాడంటే, జార్జ్ విల్సన్కి మరి ఏ కారణం చేతనో ఏమో తెలీదు, క్షమాభిక్ష, అతన్ని చంపకుండా ఉరి తీయకుండా విడిచిపెట్టేయండి అని క్షమాభిక్ష ఇస్తూ ఒక పత్రాన్ని పంపించాడు. అది గవర్నర్కి వచ్చింది, గవర్నర్ దగ్గర నుంచి జైలు అధికారికి వచ్చింది, జైలు అధికారి దగ్గర నుంచి ఈ జార్జ్ విల్సన్కి ఇచ్చారు. రే నక్కతోక తొక్కవు, కుక్కతోక తొక్కవు, కానీ బలి తొక్కవు, నీవు చచ్చిపోవాలి, నీకు ఉరి శిక్ష విధించాలి రేపు, ఈరోజు క్షమాభిక్ష పత్రం వచ్చింది నీకు, భలే జాక్పాట్ కొట్టవరా అని చెప్పి ఆ పత్రాన్ని ఇచ్చారు జార్జ్ విల్సన్కి. జార్జ్ విల్సన్ ఏమన్నాడు తెలుసా? నాకు అక్కర్లేదు అన్నాడు, ఎలిగిసిరేసి. ఆ పేపర్ ఇంకా చూసారే, నీ జీవితం ఉందరా కాగితంలో, ఆ కాగితాన్ని అలా విశ్లేష వింటరా. ఇప్పుడు వారికి అర్థం కాలే, రాష్ట్రపతి క్షమాభిక్ష ఇచ్చాడు కానీ అక్కర్లేదు అన్నప్పుడు వీడిని ఉరి తీయాలా, ఉరి తీయకూడదా? వీళ్ళకి అర్థం కావట్లే, బుర్రగొక్కుంటున్నారు, తల పీక్కున్నారు. ఇప్పుడు ఈ కేసు ఎక్కడ దాకా వెళ్ళిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వాడిని ఉరి తీయాలా తీయొద్దా? రాష్ట్రపతి క్షమాభిక్ష ఇచ్చాడు, వీడేమో నాకు అక్కర్లేదు అంటున్నాడు. అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ మార్షల్ ఏమన్నాడంటే, ఈ క్షమాభిక్ష పత్రము ఎవరి పేరుకి అయితే రాసి అమెరికా రాష్ట్రపతి కాదు, అమెరికా రాష్ట్రపతి కంటే పెద్ద అధికారి అతనికి క్షమించానని ఆ లెటర్ ఇచ్చినా కూడా, ఆ లెటర్ ఎవరి కొరకైతే ఇచ్చారో
వాడు నాకు అక్కర్లేదు అన్నప్పుడు ఆ క్షమాభిక్ష పనిచేయదు అన్నాడు. అంతే ఉరి తీస్తారు. మీకు మాట చెప్పనా, చాలామంది నరకంలోనికి వెళ్ళిపోబోతున్నారు. ఎందుకో తెలుసా? యేసయ్య సిలువలో మన పాప శిక్షణ అనుభవించి మన బదులు మరణించి తిరిగి లేవనందుకు కాదు, ఆయన మాకు అక్కర్లేదు అన్నందుకు. మాకు అక్కర్లేదు ఆ రక్షణ, మాకు అక్కర్లేదు ఆ పాప క్షమాపణ, మాకు అక్కర్లేదు యేసు ఇచ్చే స్వస్థత, మాకు అక్కర్లేదు యేసు ఇచ్చే ఆత్మీయ సామర్థ్యం, మాకొద్దు, మాకు అక్కర్లేదు. మాకు మా దాతాలు ఉన్నాయి, మాకు మా దేవుళ్ళు ఉన్నారు, మాకు మా నాగరికత ఉంది, మాకు మా బలం ఉంది, మాకు అక్కర్లేదు అన్న వాళ్ళందరూ ఆ రోజు గుండెలు బాదుకుని పండ్లు కొరుకుతూ ఏడుస్తారట. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఈ గ్రౌండ్లో ఎవరు అనొద్దన్నమాట దయచేసి. ఆయన 2 చేతులు చాపి శిలువలో మరణించాక కూడా ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది నరకానికి వెళ్ళిపోబోతున్నారు. ఆ 2 చేతులు చాపి ఆయన ఆహ్వానం అందరికి ఇస్తున్నా కూడా ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది ఆయనిచ్చు క్షమాపణను తృణీకరించి, ఆయనిచ్చు రక్షణను తృణీకరించి, ఆ రక్షకుడినే వద్దనుకుని యుగ యుగాలు ఆ నిత్య నరకాగ్నిలో నశించిపోబోతున్నారు. సమయం ఇంకా దాటిపోలేదు. నెంబర్ 2, మీరు చెప్పండి, నాకు అక్కర్లేదని అనకండి దయచేసి. మీరు చెప్పండి, నాకు కావాలని అనండి. నువ్వు సంపూర్ణుడు అవ్వాలనుకుంటున్నావు అనంటే అవునయ్యా, ఎస్ లార్డ్. మీకు విషయం చెప్పను, ఇక్కడ వీడు అనాలంటే ఫస్ట్ యేసయ్య అడగాలి. వీడిని యేసయ్య అడగకపోతే వీడు అన్నా కూడా వీడికి స్వస్థత లేదు. ఆమేన్. ఆయన వచ్చాడు కాబట్టి మనకి నాకు కావాలి నాయనా అని అడిగే అవకాశమైన దొరికింది. దేవుడు లోకంని ఎంతో ప్రేమించి పైనుంచి ఐ లవ్ యూ అని అనలే. ప్రేమ దేవుని బిడ్డలు, నిన్ను సంపూర్ణుడిగా చేయడానికి తన కుమారుని ఈ లోకానికి పంపాను. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలో మన ఆదివారం చెప్పాను. ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. బోడి నువ్వు పుడితేనే సెలబ్రేషన్ చేసేసుకుంటావు, చికెన్ మటన్ వండేస్తావు. ఎందుకు చేసుకోవాలంటే గాడ్ బికేమ్ లైక్ అస్. మనలాగా అయిపోయాడు. ఆయన మనలాగా అయితేనే కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము, ఆయన అడగలేము. గాడ్ బికేమ్ లైక్ అస్. Number 2, the meaning of Christmas is God is with us. And the message of Christmas is God is for us. దేవుడు మన కొరకు మనతో ఉండడానికి మనలాగా అయిపోయాడు. అందుకే నాకు ఇది పండుగ. దేవునికి స్తోత్రం. ఈ పక్షవాత రోగికి ఇలా అడిగేవాడే లేడు ఇప్పుడు దాకా. ఒకవేళ అడిగినా ఆడిని లేపగలిగినోడు లేడు. అడిగిపోయే వాళ్ళు ఉంటారండి, వాళ్ళు అడగడానికి యేసయ్య అడగడానికి చాలా తేడా ఉంది. దేవునికి స్తోత్రం. వాళ్ళే సమాధుల్లోంచి బయటికి రాలేదు, ఇంకా మిమ్మల్ని ఏం లేపుతారు? నిన్ను అడిగిన వాడు ఎవరంటే సమాధిలోంచి లేచినవాడు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. దేవునికి స్తోత్రం. నిన్ను అడిగినోడు సర్వశక్తిమంతుడు అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మామూలు మానవుడు అనుకోకండి, పశువుల తొట్లో పడుకున్నాడని. ఆయన మహిమతో నింపబడిన బాలుడు. దేవునికి స్తోత్రం. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. సో ఈ వ్యక్తిని అడిగాడు. అందుకే మొదట ఆయన మనల్ని ప్రేమించాను. మనం మొదట ఆయన మనల్ని ఎన్నుకొనెను. అలాగా వెళ్తుంటే యేసయ్యని వెళ్ళరా నన్ను సంపూర్ణంగా చేయవా అని అనలేదు. అంతమంది ఉంటే వీడి దగ్గరికి వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు నీ దగ్గరికి వచ్చాడు తల్లి, మన దగ్గరికి వచ్చాడమ్మా. మనమున్న స్థితికి మనము లేవలేమని తెలిసి మనం ఉన్న స్థితి, మనం ఎక్కడున్నామో అక్కడికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ పక్షవాత రోగి ఉంటాడు బెతస్దా కొన్నిటి దగ్గర, నన్ను మోసుకుని రండి అని అంటే తీసుకురారా శిష్యులు? లేదు. యేసయ్య ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆయనే వచ్చాడు. శతాధిపతి అంటాడు నువ్వు రావద్దు, నీ శక్తి నీ అధికారం నాకు తెలుసు. కానీ ఇక్కడ యేసయ్య ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఆయనే వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమన్నాడు అని అంటే, నువ్వు సంపూర్ణుడు అవ్వాలనుకుంటున్నావు అంటే నాకు ఎవ్వడు సహాయం చేయట్లేదు. ఇండైరెక్ట్గా ఏమన్నాడంటే, నువ్వు చేస్తానంటే నేనేమంటాను, నన్ను సంపూర్ణుడిగా చెయ్యి. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, యేసయ్య వెంటనే ఏమనాలి తెలుసా? స్వస్థత పొందో అని అనాలి. కానీ ఏమన్నాడు తెలుసా? నీ పరిపెత్తుకున్నాడు అన్నాడు. పక్షవాత రోగి కనీసం చెయ్యవలేదండి యేసయ్య. ఏమన్నాడు? నీ పరిపెత్తుకున్నాడు అని అన్నాడు. లేచి నీ పరిపెత్తుకుని నడువు అని అన్నాడు. అమ్మా, ఈ మాట జాగ్రత్తగా వినాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నడవడాన్ని బట్టి స్వస్థత వచ్చిందా? స్వస్థత రాబట్టి నడిచాడా?
నాకు వినబడట్లా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అన్న మాట యొక్క అర్థం ఏంటో తెలుసా? నువ్వు లేచి నడువు అని అన్నాడు. నేను ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను, లేచి నడువు. మీరైతే చెయ్యైనా ఇస్తారా లేదా? ఏంటి చెయ్యేందుకండి? సామర్థ్యమే ఇచ్చేసినప్పుడు. అది యేసయ్య కాన్సెప్ట్. దేవునికి స్తోత్రం. లేచి నడవడం అన్నది మంచి పనులకు ముంగుతండి. దేవునికి స్తోత్రం. లేచి నిలబడంలా, లేచి నీ పరుపెత్తుకుని అక్కడ ఉండకో, ముందు కదులు, మీ సొంత రక్షణను కొనసాగించండి. ఇతడు దేనిని బట్టి లేపబడ్డాడు? ఇతడు ఏమి చేయడాన్ని బట్టి లేపబడ్డాడు చెప్పండి? ఏమి చేయలేదండి. అదేనండి ఎఫెసీ పత్రిక 2:8-9 వచనాల్లో ఉంది, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాము కానీ క్రియల వలన. ఇతడు ఏ మంచి పని చేయడాన్ని బట్టి ఇతడు పక్షవాత రోగం తగ్గిపోయింది చెప్పండి నాకు? ఏమీ చేయలేదండి. దేవునికి స్తోత్రం. మనం ఏ మంచి పని చేశామని, మనం ప్రార్థనలు చేస్తామని, మనం పూజలు చేశామని, మనం బలులేసామని, కానుకలేసామని, మనము నీతి పనులు చేశామని, అయ్యో మన నీతి ఆయన ఎదుట మురికి గొడ్డల్లాగా ఉందండి. ఈ వ్యక్తి స్వస్థత పొందడానికి ఏం చేశాడు? ఏమి చేయలే. దాన్ని కృప అంటారు. అందరు గట్టిగా అనండి కృప అని. మనము ఏమి చేసి పొందలేదండి ఈ స్వస్థత, ఈ సామర్థ్యము. మనము కృప ద్వారానే, కృపను బట్టి రక్షింపబడితే. దేవునికి స్తోత్రం. 3 అద్భుతమైన విషయాలు ఈ 8-9 వచనాల్లో ఉంటుంది. బై గ్రేస్ త్రూ ఫెయిత్. దేవుని వెళ్ళారు, కృప చేతనే రక్షింపబడ్డారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అతడు లేవడం అసాధ్యం, కానీ లేపింది కృప. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కృపకి అసాధ్యమైంది ఏది లేదు. చప్పలు కూడా దేవుని మైంపరచండి. కృపకి అసాధ్యమైంది ఏది లేదు. యేసయ్యకి అసాధ్యమైంది ఏదైనా మరి అంటది, ఇది అలా సాధ్యం అని దేవదూత. దేవుడికి అసాధ్యమైంది ఏదైనా? దెర్ ఈస్ నథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ టు గాడ్. దట్ ఈస్ ద ఫస్ట్ క్రిస్మస్ మెసేజ్ అండి. మొట్టమొదటి క్రిస్మస్ వర్తమానం ఏంటో తెలుసా? దేవుడికి అసాధ్యమైంది ఏది? ప్రియమైన దేవుని వెళ్ళారు, ఈ మాటలు వినండి. ఈ మనిషి కృప ద్వారా స్వస్థపరచబడ్డాడు, ఇంకేమీ చేయలే. రెండవది, ప్రియమైన దేవుని వెళ్ళారు వినండి. అతడు లెమ్మన్నప్పుడు, దేవుడు లేచి పరిపెత్తుకుని నడవమన్నప్పుడు, అటెప్ తిరిగి రాబా, అటెప్ తిరిగి, అలా పడుకో, ఇది చూడు, నవ్వంక చూడు, నాకు అక్కర్లేదు అని అటెప్ తిరుగు, పర్లేదు ఏమన్నా అనుకోను అను, వెళ్ళవయ్యా చెప్పోగానే 38 సంవత్సరాల నుంచి కనీసం అక్కడికి వెళ్ళాగా నేనేమో చచ్చిపోతుంటే ఇక్కడ ఇప్పుడు లేవాలట, పరుపెత్తేయాలట, ఎత్తుకుని నడిచేయాలంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమన్నా నమ్మసక్యంగా ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, లేదు లేదు. నువ్వు నమ్మాలి, అది నిజము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది అర్థం చేసుకోవడానికి నీ జ్ఞానము సరిపోకపోవచ్చు, కానీ వినుట వలన విశ్వాస మూలముగానే అబ్రహాము నీతిమంతుడిగా తెచ్చబడిన. దేవునికి స్తోత్రం. అబ్రహాము నీతిమంతుడు అవడానికి, అబ్రహాము జనములకు తండ్రి అవడానికి కారణం, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి. ఇటువైపు అంతా పాత నిబంధన అనుకోండి, అటువైపు అంతా కొత్త నిబంధన అనుకోండి, వాళ్ళంతా కొత్త నిబంధన వాళ్ళు, నేను ఒక్కడనే పాత నిబంధనని. అబ్రహాము జరగబోయేది నమ్మి నీతిమంతుడయ్యాడు. యేసయ్య అంటాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినం చూడాలని ఎంతో ఆనందించాడు. అబ్రహాముకి తెలుసు దేవుడు మనిషిగా వస్తాడని. అబ్రహాం ఏం నమ్మాడంటే, దేవుడు మానవుడై మా అందరి పాపముల కొరకు మరణించి తిరిగి లేస్తాడు అని నమ్మడు. నమ్మి నీతివంతుడయ్యాడు. దేవునికి స్తోత్రం. నమ్మి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అమ్మా, సిలువకి ఇటువైపు ఉన్న వాళ్ళందరూ జరగబోయేది నమ్మి రక్షణ పొందితే, సిలువకు అటువైపు ఉన్న వాళ్ళందరూ జరిగింది నమ్మి రక్షణ పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ రక్షణ మాత్రము యేసయ్య సిలువను బట్టే కలిగింది అందరికీ. చప్పలు కొడితే ఉన్నాను మాయింపడతారు. ముందున్న వాళ్ళకైనా తర్వాత ఉన్న వాళ్ళకైనా వాళ్ళు నమ్మాలంటే యేసయ్య రావాలి ముందు. వారి నమ్మకానికి ఆధారం ఎవరు? మన విశ్వాసానికి ఆధారం ఎవరు? యేసు. లేకపోతే మన విశ్వాసం కూడా గుడ్డి విశ్వాసమే. నువ్వు దేని మీద విశ్వాసం ఉంచుతున్నావో దానిని బట్టి విశ్వాసం గొప్పది, కానీ విశ్వాసం గొప్పది కాదు. విశ్వాసము దేని మీద అయితే ఉంచుతున్నావో దానిని బట్టి విశ్వాసం గొప్పదవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నీవు విశ్వసించేది గొప్పదై ఉండాలి, లేకపోతే ఆ విశ్వాసం కూడా గొప్పది కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నాకేతొచ్చండి మీకు చెప్తున్నానండి, నాకేతొచ్చని చెప్తున్నాను మీకు. నమ్ముతున్నారా? ఒకవేళ నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మీ నమ్మిక వల్ల మీకు ఒరిగేది ఏంటి? నాకు ఈత వస్తే ఏంటి, రాకపోతే ఏంటి?
నా ప్రియ దేవుని బిడ్డలారా, నీళ్ళలో మునిగిపోతే నేనేమైనా వస్తానా నీకోసం? నా ప్రియ దేవుని బిడ్డలారా, మాట చెప్తున్నాను, నమ్ముట వలన నిత్య జీవము, కానీ ఆ నమ్మిక యేసు మీద ఉంచుట వలన నిత్య జీవం. అర్థమైన వాళ్ళు చెప్పలు కొడితే నాన్మాయపరచు. ప్రియులరా, జాగ్రత్తగా ఆలకించండి. నమ్ముట వలనే నిత్య జీవం, కానీ ఆ నమ్మిక యేసు మీద. అందుకే నేను ఆఖరిగా చెప్తున్నాను, యేసుని నమ్ముకోండి. ఐ బిలీవ్ ఇన్ మిరకల్స్. నాకు అద్భుతాలు, నేను నమ్ముతున్నాను. దేవుడు ఇంకా నా జీవితంలో నేను అద్భుతాలు చేశాడు. నన్ను ఎన్నో మార్లు స్వస్థపరిచాడు దేవుడు. మా కుటుంబంలో అనేక మార్లు గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ మిరకల్స్, బట్ ఐ ట్రస్ట్ ఇన్ జీసస్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వ్యక్తి స్వస్థతను నమ్ముకోవాలా, స్వస్థత ఇచ్చే దేవుని నమ్ముకోవాలా? చెప్పండి. యేసుని నమ్మాలండి. దేవునికి స్తోత్రం. ఆయన మాట నమ్మాలండి. అందుకే యేసుని నమ్మాడండి. లేవు నాన్న, లేచి పరుపెత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం. లేచి పరుపెత్తుకుని నడుచుకుంటే వెళ్ళిపోయి ఇంకా ఆగొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పరుపెత్తుకుని వెళ్ళిపోతున్నాడు. చూడండి ఒకసారి ఎక్కడికి వెళ్తున్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, లేచి పరుపెత్తుకుని నడువు. లేచి నిలవబడ్డం రక్షణ అయితే, నడుచుకుంటూ ముందుకు వెళ్ళడం పవిత్రీకరణ, శాంక్టిఫికేషన్ ప్రాసెస్. దేవునికి స్తోత్రం. ఆత్మీయ పరిపక్వతలోనికి వెళ్తాడు. లేచినోడు, ఆత్మీయంగా యేసయ్య చేత లేపబడినవాడు తాగుడు మానేస్తాడు, బూతులు మానేస్తాడు, వ్యభిచారం మానేస్తాడు. వాడు లేచి మళ్ళా పక్షవాత రోగి అవడు. వాడు లేచి ఇక నడుస్తాడు. ఎప్పటికీ పక్షవాత రోగి అవడు. అర్థమైన వాళ్ళు చెప్పలు కూడా దేవుని అనుమానించండి. Forever he will never become a paralytic man again. మరి ఇంకెప్పటికీ అన్నటికీ అతడు పక్షవాత రోగి అవడు. కానీ నేను చెప్తున్నాను, భౌతిక స్వస్థత టెంపరీ, కానీ ఆత్మీయ స్వస్థత పర్మనెంట్. అర్థమైన వాళ్ళు చెప్పలు కూడా దేవుని అనుమానించండి. నీకు టెంపరీది కావాలా, పర్మనెంట్ది కావాలా? ఆత్మీయమైన స్వస్థత ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. పండగ అంటే అండి, పక్షవాత రోగికి పరుపెత్తుకుని నడవడమే పండగ అండి. అందుకే ఇది మనకు పండగ అయిందండి. దేవునికి స్తోత్రం. ఏంటండి పండగలో ఈ మెసేజ్? అసలు పండగ ఏదండి? పండగ అంటే ఏంటంటే, పక్షవాత రోగికి 38 సంవత్సరాలుగా పడిపోయినోడికి లేచి నిలబడితే ఎలా ఉంటుందో, 38 సంవత్సరాలుగా పక్షవాత రోగంతో బాధపడినోడిని అడగండి. పండగ. భర్త వదిలేసి 40 సంవత్సరాలు అయింది, భార్యని హత్తుకోవడానికి ఇంటికి వచ్చాడు. భార్యకి పండగ దండగ. ఎందుకండి ఇది పండగ? ఎందుకండి ఇది పండగ? ఏసొచ్చాడు, అదే వచ్చాడు, నీకెందుకు పండగ? యేసయ్య వచ్చి, నేను చేయలేని దాన్ని, నేను లేవలేనివాడిని, నన్ను లేపాడు. దేవునికి స్తోత్రం. మా మందిరంలో ఉన్నారండి విపరీతమైన తాగుబోతులు, తాగుడు మానేసి ఇప్పుడు శుభ్రంగా బైబిల్ పట్టుకుని సువార్త చెప్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు కావాలితే చూపిస్తాను. జైల్లో కూడా పెట్టినవారు. ఆ జైల్లో ఉన్నప్పుడు దేవుని నమ్ముకుని బయటకు వచ్చి మరలా ఎప్పుడు వెనక చూడలేదు. ఎందుకంటే పక్షవాత రోగి లేచిన తర్వాత మళ్ళా పక్షవాత రోగి కాడు. యేసయ్య స్వస్థపరిస్తే, డాక్టర్లు స్వస్థపరిస్తే మళ్ళీ అవుతాడేమో నాకు తెలియదు, కానీ నా యేసయ్య ఆత్మీయమైన పక్షవాతాన్ని తీసేస్తే అతడు ఆత్మీయంగా మరలా ఇంకెప్పుడు ఆత్మీయ పక్షవాతంలోనికి వెళ్ళడు. అందుకే యేసయ్య అంటాడు, నా గొర్రెలు ఒక్కరిని కూడా నేను మిస్ అవ్వను అన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఎవరైతే ఈ 3 పనులు చేస్తారో ఏం చేయాలి? నెంబర్ 1, అడ్మిట్ యువర్ వీక్నెస్. నీ బలహీనత ఒప్పుకో. నెంబర్ 2, యాక్టివేట్ యువర్ విల్. యేసయ్య దగ్గర నీ అంగీకారాన్ని తెలుపు. నాకు కావాలి నాయన, నీ రక్షణ కావాలి అని ఆయన అడుగు. 3వది, ఇనిషియేట్ యువర్ వాక్. లేచి నిలబడు. దేవుడు చెప్పినప్పుడు అది నమ్ము. నీ పాపాలు క్షమింపబడ్డాయి అని యేసయ్య అలా అంటే అలా క్షమింపబడతాయండి. సమరీ స్త్రీతో అంటే ఎస్, ఎవరన్నా క్షమింపన ఉండదు, కానీ యేసయ్య అంటే మాత్రం నేను నమ్ముతున్నాను. సమరీ స్త్రీ నమ్మింది. ఒక్కసారిగా సమరీ స్త్రీ పాప విముక్తురాలయ్యింది. దేవునికి స్తోత్రం. మరణ విముక్తురాలు అవ్వాలంటే ఆయన మాటను నమ్మాలి. నమ్ముట వలన ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవము. యేసయ్య అంటున్నాడు, ప్రియులరా, యేసయ్య అంటున్నాడు, నేను మరలా వస్తాను, నువ్వు నమ్మాలి. ఆయన మరలా వస్తాడు, నువ్వు నమ్మాలి. జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన మరలా వచ్చినప్పుడు మనము ముసుగులేని ముఖాలతో చూస్తాం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ఇచ్చిన రక్షణ యొక్క నిజ స్వరూపం నీకు కనబడుతుంది. అప్పుడు దాకా నిన్ను లేపి నడిపించేది ఏంటంటే నీ విశ్వాసం. దేవునికి స్తోత్రం.